హెబ్రీయులకు రాసిన పత్రిక 20వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని మన దృష్టిలోకి తీసుకుని వస్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టేలా చేసి జీవము కలిగిన దేవుని సేవించటానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉన్నదంట. హల్లెలూయా. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవుడు ప్రతి ఒక్కరి మనసులో ఉంచినటువంటి దైవికమైనటువంటి స్వరమే మనస్సాక్షి. అర్థమైందా? మనస్సాక్షి అంటే ఏంటి అంటే దేవుడు ప్రతి ఒక్కరి మనసులో ఉంచినటువంటి దైవికమైనటువంటి స్వరమే మనస్సాక్షి. దానికి విరోధంగా చేయుట పాపము. నిర్మలమైనటువంటి మనస్సాక్షి గలవారై ఉన్నప్పుడు మాత్రమే దేవుని సమాధానం మన కుటుంబాలను నింపుతూ ఉంటుంది అన్నమాట. ఈ సత్యం ప్రతి వారు గ్రహించాలి. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి మరి హఠాత్తుగా గుండె జబ్బుకు గురై మరి బాధపడుతున్నప్పుడు ఎందుకని సడన్గా ఈ యొక్క హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం వచ్చిందా, కారణం ఏంటా అని చెప్పి విచారించినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ప్రియులారా, ఆయన చేసింది ఈ విధంగా ఆయనే చెప్పాడు. ఏంటంటే, నా భార్యకు తెలియకుండా ఆమెకు నేను ద్రోహం చేసి వేరొక స్త్రీతో సాంగత్యం చేశాను. కానీ నా భార్య అయితే నిర్మలమైనటువంటి మనసుతో నన్ను ప్రేమించింది. నా భార్యలో ఏ లోపం లేదు, నా భార్యలో ఏ స్వార్థం లేదు. నన్ను మనస్ఫూర్తిగా నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి నిజమైనటువంటి మనసుతో నన్ను ఎంతగానో ఇష్టంగానో ప్రేమించింది. కానీ నేను మాత్రం ఆమెకు ద్రోహం చేశాను. వేరొక స్త్రీతో మరి యొక్క ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం, ఆ సాంగత్యం చేయటం వల్ల మరి నా యొక్క మనస్సాక్షి నన్ను బాధ పెట్టింది. నెమ్మది లేదు. ఇదిగో ఇప్పుడు గుండె జబ్బు వచ్చింది అని చెప్పి ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. పిల్లలు గమనించాలి. సామెతల గ్రంథం 28:18 ఉంటుందంటే, అతిక్రమణ దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడంట. పాపాన్ని ఒప్పుకొనకుండా దాచిపెట్టినప్పుడు మనస్సాక్షి మరి అక్కడ ఏమవుతుందంటే బాధపడుతుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకోకుండా దాచిపెట్టావో ఆ దాచిపెట్టినటువంటి పాపం ఈ మనస్సాక్షిని బాధిస్తూ ఉంటుంటుందంట. ఆ బాధించడం మాత్రమే కాదు కానీ శాపము, తెగులు, వ్యాధి కూడా మన మీదకు వస్తూ ఉంటుంది. వింటున్నారా ప్రియులరా? ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ బాధ అని నువ్వు అనుకుంటున్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోటే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది ఇలాగ కొన్ని సమస్యల్లో ఇరుక్కుపోయారు. ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు నేను ఈ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నాను అని మీలో చాలామంది అనుకుంటా ఉండొచ్చు. కానీ సత్యాన్ని గ్రహించలేకపోతుండొచ్చు. ఈ రోజున దేవుడు మనతో ఇటువంటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి సరి చేసుకోవడానికి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మరి 80 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వృద్ధుడు ఒకడు పోలీస్ స్టేషన్కి వచ్చి 80 సంవత్సరాల వయసు వచ్చేసింది, చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ఏమంటాడంటే, ఆయన తన 17 సంవత్సరాల వయసులో చేసిన దొంగతనాన్ని తెలియజేశాడంట పోలీసులకి. అయ్యా, ఇప్పుడు నాకు 80, కానీ నాకు 17 సంవత్సరాల వయసులో ఒక దొంగతనం చేశాను. నాకు బేడీలు వేయండి అయ్యా, నన్ను అరెస్ట్ చేయండి అయ్యా అని కోరారంట. పోలీసు వారంతా నవ్వి విస్మయం చెంది ఆశ్చర్యపోయి, తాను దొంగతనం చేసి 63 సంవత్సరాలు అయిపోయిందండి అంటే, లేదు 63 సంవత్సరాలు అయినా కానీ నా మనస్సాక్షి ఇంకా నన్ను బాధిస్తూ ఉంది అని చెప్పి ఆ వృద్ధుడు చెప్పాడంట. వింటున్నారా? ఇక్కడ యెషయా గ్రంథం 57:21లో దుష్టులకు నెమ్మది లేదని నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సహోదరులారా, స్నేహితులారా, మనస్సాక్షిని ముద్దుబారకుండా చూసుకోండి. దైవ సమాధానాన్ని కాపాడుకోండి. మనస్సాక్షి ముద్దుబారకుండా చూసుకోవాలి. అందుకనే ఈ మాట
అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘంతో చెప్తున్నాడు. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమేన్. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న వారందరి మనసును శుద్ధి చేసి నిర్మలమైన మనసుతో, నిర్దోషమైన మనసుతో మనస్ఫూర్తిగా దేవుని స్తుతించి ఆరాధించడానికి, మహింపరచడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.